హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనోని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్లకు మంత్లీ వచ్చేటువంటి ఈ పీరియడ్స్లో ఎన్నో సమస్యలు మన ఆడవాళ్ళు ఎదుర్కొంటుంటారు. అయితే హార్మోన్ల అసమతుల్యత వలన మెన్సెస్ కరెక్ట్ టైంకి రాకుండా కొంతమందికి డిలే అవుతుంది, మరికొంతమందికి ముందుగా వస్తుంది. ఇలా జరగడానికి గల కారణాలేంటి, ఇలా డిలే అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాము ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్. సరే, కొన్నిసార్లు ముందుగా లేదంటే ఆలస్యంగా రావడం సహజమే. అయితే కొంతమందిలో దాదాపు ప్రతి నెల ఇలాగే జరుగుతుంటుంది. హార్మోన్ల అసమతుల్యతే దీనికి కారణమవుతుందని చెబుతున్నారు చాలామంది. కానీ ఇదే కాదు, జీవనశైలి మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఇందుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి నెల పీరియడ్స్ ముందుగా లేదంటే ఆలస్యంగా వస్తున్నట్లు గమనిస్తే ఎవరికి వారే స్వయంగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని మన డాక్టర్స్ చెబుతున్నారు. తద్వారా అసలు సమస్య ఏంటో గుర్తించి మొదట్లోనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవచ్చు అంటున్నారు. మొదటగా మనం చెక్ చేసుకోవాల్సింది, ఒత్తిడికి గురవుతున్నావా? ఈ రోజుల్లో చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడం, ఆందోళన చెందడం చాలా మందిలో కనిపిస్తుంది. అయితే ఇలా ఒత్తిడికి గురైన ప్రతిసారి శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఇతర హార్మోన్ల స్థాయిలపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో నెలసరిని క్రమబద్ధీకరించే వివిధ హార్మోన్ల స్థాయిలు అదుపు తప్పుతాయి. దీని ప్రభావం నెలసరిపై పడి తద్వారా ఇర్రెగ్యులర్ పీరియడ్స్కు దారితీస్తుందని చెబుతున్నారు. కాబట్టి నెల పీరియడ్స్ ఆలస్యమైతే తాము ఏ విషయంలోనైనా టెన్షన్ పడుతున్నామా అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఫలితంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ఒత్తిడి కారణమా కాదా అనేది తెలుస్తుంది మనకు. మరొక చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం, డైటింగ్ వల్ల శరీరానికి పోషకాలన్నీ అందినప్పుడే హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. అయితే కొంతమంది డైటింగ్ పేరుతో కడుపు మార్చుకుంటారు. దీనివల్ల శరీరానికి సరిపడ పోషకాలు, క్యాలరీలు అందవు. దీనివల్ల కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది నెలసరి క్రమం తప్పడానికి, ఆలస్యంగా రావడానికి కారణమవుతుంది. అందుకే పీరియడ్స్ ప్రతి నెల ఆలస్యం అవుతుంటే తాము డైట్లో ఏవైనా మార్పులు చేసుకున్నామా, క్యాలరీలన్నీ తగ్గించామా అనే దిశగాను ఆలోచించాలని చెబుతున్నారు. మరొకటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, మితిమీరిన వ్యాయామం. సాధారణంగా వర్కౌట్ రొటీన్ ప్రారంభించేవారు తక్కువ తీవ్రత ఉన్న సింపుల్ వ్యాయామాలతో మొదలు పెడతారు. కానీ కొంతమంది త్వరగా బరువు తగ్గాలని మొదట్లోనే అధిక తీవ్రత ఉన్న వ్యాయామాల్ని రొటీన్లో చేర్చుకుంటారు. దీనికి తోడు ఆహారం కూడా సరిగ్గా తీసుకోరు. ఫలితంగా శరీర శక్తి స్థాయిల్ని కోల్పోతుంది. అది ఋతుక్రమంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. తద్వారా నెలసరి ఆలస్యమవటం జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు, ఉన్నట్లుండి బరువు తగ్గినా పెరిగినా కూడా నెలసరి సమస్యలు తప్పవంటున్నారు. నెలసరిని క్రమబద్ధీకరించే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లలో హెచ్చు తగ్గులే ఇందుకు కారణమవుతాయని, కాబట్టి నెలసరి ఆలస్యమైతే మీ శరీర బరువు, వ్యాయామాల విషయాల్లోనూ ఈ ప్రశ్నలు వేసుకోవడం వల్ల అసలు కారణమేంటో ఓ అవగాహనకు రావచ్చని చెబుతున్నారు. మందుల ప్రభావమేమో కూడా చెక్ చేసుకోవాలి. దీర్ఘకాలం మందులు వాడేవారు ఔషధాలు మార్చినా మొదట్లో కొన్నాళ్ల పాటు నెలసరి అదుపు తప్పడం గమనిస్తుంటాం. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించే మందులు, గర్భనిరోధక మాత్రలు, థైరాయిడ్, స్థూలకాయానికి సంబంధించిన మందులు, కొన్ని రకాల నొప్పి నివారణలు కూడా నెలసరిపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయట.
అంతేకాదు రక్తస్రావంలోనూ హెచ్చుతగ్గులు వస్తాయని అంటున్నారు. అందుకే పీరియడ్స్ విషయంలో మార్పులు ఏవైనా గమనిస్తే కొత్త మందులు దీనికి కారణమా అనే అంశాన్ని సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా నిద్ర సరిపోతోందా లేదా చెక్ చేసుకోండి. పని ఒత్తిడి, షిఫ్టుల వల్ల ఈ రోజుల్లో చాలామంది సుఖనిద్రకు నోచుకోలేకపోతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. తద్వారా బరువు పెరగడం, స్థూలకాయం, PMOS వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇవే కాదు, దీర్ఘకాల నిద్రలేమి ఋతుచక్రం పైన ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వీడియో చెప్పినటువంటి అంశాలన్నిటినీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అశ్రద్ధ చేయకుండా సకాలంలో మీరు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఇలా పీరియడ్స్ ఎందుకు డిలే అవుతున్నాయో ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు నచ్చినందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే అందిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి మంచి వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. అలాగే షార్ట్ వీడియోస్ని కూడా చూడండి.